ఇది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రమే కాదు, తెలుగు ప్రజలంతా కూడా గర్వంతో కాలర్లు ఎగరవేసే తరుణం. ఆనాడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మహాచక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారి పేరు మీదుగా పవన్ కళ్యాణ్ గారికి అభినవ కృష్ణదేవరాయ అనే బిరుదు ప్రదానం చేయబడింది. ఈ బిరుదుని ప్రదానం చేసిన వారు ఎవరో సినీ రంగ ప్రముఖులో లేదా రాజకీయ రంగ ప్రముఖులో కాదు, ఏకంగా ఒక మఠాధిపతే స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ బిరుదుని ప్రదానం చేశారు. కాబట్టి ఈ బిరుదుకి ఎంతో అథెంటిసిటీ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళితే, కర్ణాటక ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంలో లక్షకంఠ గీతాపారాయణం ముగింపు సభకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణపీఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ వారు ఆయన ఆశీస్సులను పవన్ కళ్యాణ్ గారికి అందించి పవన్ కళ్యాణ్ గారిని సన్మానించి పవన్ కళ్యాణ్ గారిని సనాతన ధర్మ పరిరక్షకుడు అని కొనియాడుతూ పవన్ కళ్యాణ్ గారికి అభినవ శ్రీకృష్ణదేవరాయ బిరుదును ప్రదానం చేశారు. అంత గొప్ప మఠాధిపతి ఈ బిరుదుని ప్రదానం చేశారు కాబట్టి ఈ బిరుదుకి ఎంతో విశిష్టత ఉంది. ఇప్పటి వరకు సినీ అభిమానులు ఇచ్చిన పవర్ స్టార్ బిరుదుతో సుప్రసిద్ధులైన పవన్ కళ్యాణ్ గారు ఇక నుండి అభినవ కృష్ణదేవరాయ పవన్ కళ్యాణ్గా సుప్రసిద్ధులవుతారు. అయితే ఒక్క విషయం, ఒక మఠాధిపతి ఇచ్చిన ఈ అపూర్వమైన బిరుదుని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జన సైనికుడికి కూడా ఉంది. ఇందుకు గాను వారు అనేక వేదికలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా పవన్ కళ్యాణ్ గారి అపూర్వమైన బిరుదు అభినవ కృష్ణదేవరాయ పవన్ కళ్యాణ్ను ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్లాలి.